జీవితం మళ్ళీ దొబ్బిందిరా. ఏరా సక్సెస్ అయిందా? మీ అమ్మ జీవితం మళ్ళీ పోయిందిరా. సరేపా, రూమ్కి వెళ్ళి తినేసేద్దాం. ఇంకెక్కడ రైస్ రా, నైట్ అయిపోయినాయి బియ్యం. పోనీ కిరాణం కొట్టానని అడుగుదాం అనుకుంటే ఇప్పటికే చాలా అప్పుగా ఉన్నాం. పెంచినప్పుడల్లా సాగు దొబ్బుతుండ్రా. నాన్న ఫోన్ చేస్తుండ్రు, ఒక నిమిషం. నాన్న తిన్నావా? తిన్నాను నాన్న. ఎవరైనా పిలుస్తున్నారా? అవకాశాలు ఏమైనా వస్తున్నాయా? చూస్తున్నా నాన్న. ఇద్దరు ముగ్గురు చెప్తానని కూడా చెప్పారు. డబ్బులున్నాయా? డబ్బులా? ఉన్నాయి నాన్న, ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయి నాన్న. ఏదో జాగ్రత్త, ఉంటా మరి. బ్యాగ్ చదువుతున్నావు, ఊరు వెళ్తున్నావా? మళ్ళీ ఎప్పుడు రావడం మరి? మళ్ళీ రావాలనుకోవట్లేదురా. మా నాన్న ఇంటి నుండి ఫోన్ చేశాడు రా. అరే, నేను హైదరాబాద్కి వచ్చి మినిమం 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అవకాశాలు ఉండవురా, అవమానాలు మాత్రమే ఉంటాయి. ఇంకా ఎన్ని రోజులు రా? ఇంత వయసు వచ్చిన అమ్మ నాన్నలు పంపిన డబ్బులతోనే బతుకుతున్నాను రా. ఏం బతుకురా, డబ్బులు కూడా సంపాదించలేకపోతున్నాం రా. ఇప్పటికే అవకాశాల కోసం తిరిగి చాలా టైం వేస్ట్ చేశాను రా. ఇక్కడ నేను బాధపడుతూ అక్కడ అమ్మ నాన్నని బాధ పెడుతూ ఉండలేకపోతున్నాను రా. అందుకోసమే ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయినాను రా. ఏదో పని చేసుకుంటూ అమ్మ నాన్నని చూసుకున్నాను రా. ఏం మాట్లాడుతున్నావురా? ఒరేయ్, మా ఊరు నుంచి నేను, మీ ఊరు నుంచి నువ్వు ఏదో పీకుతామని అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాం. ఇక్కడ ఏదో పీకేద్దామని మళ్ళీ ఇప్పుడు ఊరు వెళ్తానంటే వెంట్రా. ఒరే, నీకు చిన్న కథ చెప్పు. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడురా. ఆ రైతుకు కొంత భూమి ఉండేది. ఆ ఉన్న కొంత భూమిలోనే బోరెపిద్దామని అనుకున్నాడు. బోరైతే తెప్పించాడు. ఆ పొలంలో 200 అడుగుల వరకు వేయించాడు. ఇల్లు పడలేదు. సరే అని మళ్ళీ తవ్వించాడు. 300 అడుగులు మళ్ళీ తవ్వించాడు, అయినా పడలేదు. సర్లే చూద్దామని అక్కడిక్కడ అప్పులు తెచ్చి మళ్ళీ వేశాడు. 500 అడుగుల దగ్గర వేశాడు, పడలేదు. ఆ రైతుకు ఇంకా చిరాకు వచ్చేసింది. ఇంకా బాధపడలేక అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక భూమిని వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఆ భూమి కొన్నవాడు సరేలే, వాడు ఎలాగో 500 తవ్వించాడు కదా, మనం కూడా 200 అడుగులు తవ్వించుద్దామని ఆడు తవ్వించాడు. పక్కి
50 అడుగుల లోపే అదే భూమిలోంచి నీళ్లు వరదలా పొంగిపోచ్చారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ప్రయత్నిస్తూ ఓడిపోవచ్చాము, కానీ మనం చేసే ప్రయత్నంలో మాత్రం ఓడిపోకూడదు. ఒరే, ఇప్పటికే మనము 4-5 ఏళ్ళు గట్టిగా తిరిగాము. ఇంకో 1 ఇయర్ గట్టిగా ట్రై చేద్దాం రా. తాడో పేడో తెలిచేసుకుందాం. దీని అమ్మ ఎందుకు రావో చూద్దాం అవకాశాలు. ఎందరో మహానుభావులు ఓడిపోతూ గెలిచిన వాళ్ళే. మనం గట్టిగా కొడదాం. జై హింద్. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు. తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు. పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. నా యొక్క షార్ట్ ఫిల్మ్ చూసిన అందరికీ కృతజ్ఞతలు ఫ్రెండ్స్. బట్ నాకు చాలా ఫీవర్ ఉండడం వల్ల ఇంకా కొన్ని క్యారెక్టర్స్ తీయలేకపోయాను. ఎక్కడైనా మీకు డిసప్పాయింట్ జరిగింటే క్షమించండి. కోసం కొంచెం షేక్ కావచ్చు. చిన్న దాంట్లో నేను మంచిగా చేసినని అనుకుంటున్నా. ప్లీజ్ వీడియోని చూసి నేను మనస్ఫూర్తిగా ఆదరిస్తానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్. స్పెషల్ థ్యాంక్స్ మా ఫ్రెండ్ భరత్ కూడా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.